తల్లి కూతురు పసిబిడ్డ ముగ్గురు ఓ ఇంట్లో బందీగా మారారు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలోని సన్నిధి వీధిలో ఈ అమానవీయ సంఘటన బుధవారం ఉదయం చోటు చేసుకుంది. ఇప్పటికీ ఆ ముగ్గురు ఇంట్లో బందీగానే ఉంటే పాల కోసం బిడ్డ అల్లాడుతోందని ఆ బాలింత కన్నీరు పెడుతోంది. వారి వేదన ఎదుటో వినండి. నా పేరు సౌజన్య. మేము శ్రీకాళహస్తిలో ఉంటున్నాము. శ్రీధర్ నిలయంలో ఉంటున్నామండి మేము. బిడ్డ చూడండి, చిన్న బిడ్డ 1 మంత్ అయింది డెలివరీ అయ్యి. అంతే మేము పడుకో ఉన్నామా, ఎవరో వచ్చి లాక్ చేసుకుని వెళ్ళిపోయారు. బంగారు నగలు అన్నీ తీసుకెళ్ళిపోయారు. టైం 10 అవుతుంది. మేము ఇంకా ఇప్పటికి ఏం తినలేదు. బిడ్డకి పాలు లేవు, ఏడుస్తున్నాడు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. మగోళ్ళు ఏమో బయట ఉన్నారు కానీ వచ్చే పరిస్థితుల్లో లేదు. ఆకలి వేస్తుంది, బిడ్డకేమో పాలు లేవు. ఏం చేయాలి? పోలీసులు మీరే మాకు న్యాయం చేయాలి. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఇద్దరు ప్రైవేటు వ్యక్తుల మధ్య ఉన్న ఆస్తి గొడవ నేపథ్యంలో అక్కడి మున్సిపల్ కమిషనర్ జోక్యం చేసుకుని ఉన్నపళంగా ఇల్లు కూలగొట్టిన వ్యవహారంపై ఓ సమీక్షా సమావేశంలో మచిలీపట్నం పార్లమెంటు సభ్యుడు బాలశౌరి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సంఘటన మర్చిపోకముందే శ్రీకాళహస్తి పట్టణంలో సన్నిధి వీధిలో నిర్మించుకున్న ఇళ్ళు అక్రమమైనవి అని చెప్తూ శ్రీకాళహస్తి మున్సిపల్ కమిషనర్ భవానీ ప్రసాద్ బుధవారం ఉదయం 50 మందికి పైగానే సిబ్బంది, సచివాలయ సిబ్బందితో వెళ్లి ఇల్లు కూలగొట్టడానికి ప్రయత్నం చేశారు. వారు నిరాకరించడంతో ఆ ఇంటికి తాళం వేయడం వల్ల ఓ తల్లి, ఆమె కూతురు బాలింతగా ఉంటే ఆమె బిడ్డ కూడా ఇంట్లో బందీగా ఉన్నారు. ఈ పరిస్థితికి కారణం ఏంటి అనేది ఒకసారి పరిశీలిస్తే 3 నెలల నుంచి శ్రీకాళహస్తి పట్టణంలో అక్రమంగా ఇల్లు నిర్మించారంటూ కూల్చివేతలకు పాల్పడుతున్నారు. ఆ క్రమంలోనే దేవానంద్ అనే వ్యక్తి పేరు ప్రస్తావించి 3 ఇండ్లు కూలగొట్టినట్లు మున్సిపల్ కమిషనర్ భవానీ ప్రసాద్ ప్రకటించారు. దీనిపై 2 ఇండ్లు మాత్రమే మావి, 3వ ఇల్లు మాకు సంబంధం లేదు, కానీ నా పేరు ప్రస్తావించారంటూ దేవానంద్ హైకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో మున్సిపల్ కమిషనర్కు హైకోర్టు నోటీసులు కూడా జారీ చేసింది. ఆ తర్వాత కొన్ని వివాదాల నేపథ్యంలో ఇక్కడ అక్రమంగా దుకాణాలు నిర్వహిస్తుంటారంటూ వాటిని కూడా కూల్చివేయాలని మున్సిపల్ కమిషనర్ భవానీ ప్రసాద్ అక్కడికి వెళ్ళిన నేపథ్యంలో దీనిపై కూడా దేవానంద్ కుటుంబ సభ్యులు స్టే తెచ్చుకున్నారు. అయితే వీటన్నిటిని పక్కన ఉంచి ఇంటికి తాళం వేయడం వెనుక ఉన్న పరిస్థితిని అక్కడ మనం పరిశీలిస్తే ఆ కుటుంబంలో ఇంట్లో ఉన్న వారందరూ లోపలే చిక్కుకొని బయటికి రాలేని స్థితిలో ఇబ్బంది పడుతున్నారు. అయితే దీనిపై శ్రీకాళహస్తి మున్సిపల్ కమిషనర్ భవానీ ప్రసాద్ మాట్లాడుతూ సెంటిమెంట్ రా చేయడానికి మాత్రమే ఇలాంటి వివాదాలు సృష్టిస్తున్నారంటూ ఆయన ఆరోపించారు. వాస్తవానికి ఇవి కాలువ గట్టుపైన అక్రమంగా నిర్మించిన ఇండ్లు, అందువల్లనే కూల్చివేయడానికి ప్రయత్నిస్తున్నామని చెప్పి ఆయన చెప్తున్నారు. ఏది ఏమైనప్పటికీ పేదలు తమ ఇంటి స్థలంలో నిర్మించుకున్న ఇళ్లను కూల్చివేసే క్రమం 3 నెలల నుంచి శ్రీకాళహస్తి పట్టణంలో తీవ్ర వివాదాలు రేకెత్తిస్తోంది. తాజా పరిణామాల పరిస్థితుల నేపథ్యంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనేది వేచి చూడాల్సిందే. మొత్తానికి శ్రీకాళహస్తి పట్టణంలోని సన్నిధి వీధిలో ఓ ఇంట్లో 2 మహిళలు, మరో పసిబిడ్డ చిక్కుకున్న విషయం ప్రస్తుతం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. దీనిపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో, స్పందిస్తారనేది వేచి చూడాల్సిందే.